శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మరికొద్ది రోజుల పాటు మన తులారాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక పని ఆశిస్తే దానికి 10 రెట్లు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో కుజ కేతువుల కలయిక. ఈ రాశి వారికి సాధారణంగా ఆదాయంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒకప్పుడు వస్తే విపరీతమైనటువంటి డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అసలు ఆదాయం లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి రాశికి ధనాధిపతులు, ధనస్థానానికి అధిపతులు ఒక్కరే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి తులారాశి వారికి 2 గ్రహాలు ధనాధిపత్యాన్ని వహిస్తూ ఉంటాయి. అది కుజ కేతువులు. అందువలన ఈ రాశి వారికి కొద్ది కష్టానికి ఎక్కువ లాభాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 2 గ్రహాలు కలిసి సింహరాశిలో ఇంచుమించుగా మనకి జూలై 28వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు కారకత్వాలైనటువంటి భూములపైన, స్థిరాస్తులపైన, అలాగే మీ యొక్క టాలెంట్ వల్ల ఆదాయం లభిస్తూ ఉంటుంది. మరి కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల అయితేనే, ప్రభుత్వం ద్వారా అయితేనే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సప్తమాధిపత్యం ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి వలన కానీ, మీ పార్ట్నర్స్ వల్ల కానీ, మీరు ఎవరితో అన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వారి వల్ల కానీ మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, సంపద పెరుగుతుంది. ఇక కేతువు ధనాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల కేతువు అప్పటిదాకా ఉన్నటువంటి ఆదాయాన్ని, ఉన్నటువంటి వ్యవహారాల్ని మార్చివేసి మళ్ళీ కొత్తగా మీకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీకు ఏదైనా ప్రభుత్వ పదవి లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే కొత్త ఆదాయం, అంటే పాత ఆదాయం పోయి కొత్త వనరుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఆధ్యాత్మిక రంగం అవ్వచ్చు, వ్యవసాయ రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, అది పాలిటిక్స్ అన్నా అవ్వచ్చు, ఇంకా వైద్య వృత్తి అన్నా ఓకే. మొత్తం మీద ఈ రాశి వారికి ఆదాయం అన్నది చాలా పుష్కలంగా ఈ పక్షమంతా కూడా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ పక్షంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే 6వ స్థానంలో, విజయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. దీనివల్ల 5వ స్థానం మీద ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రాహువు శని 5వ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఈ తులారాశి వారికి ఇది బాగా కలిసి వచ్చే అంశం అన్నమాట. ఎక్కువగా ఈ రాశిలో సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి సినిమా రంగం వారు, టీవీ, యూట్యూబ్ వారు, అలాగే రాజకీయ రంగం, సాఫ్ట్వేరు, ఫైనాన్సు, ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ఏ టైము 2-3 వృత్తులు చేయడం కానీ, అలాగే పాతది కంప్లీట్గా వదిలేసి కొత్త వ్యవహారాన్ని ట్యాకప్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, తద్వారా ఆదాయం పెరుగుతుంది. బట్ అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదో స్పెక్యులేషన్ లాంటిది కానీ, జోదం లాంటిది కానీ, ఈ రేసులు అటువంటి వాటి జోలికి పోకుండా, అలాగే ఏదైనా బెట్టింగ్ లాంటిది సాధ్యమైనంత వరకు కాకుండా, మీకు ఎంతైతే ఒక కన్సైన్మెంట్కో, ఒక సినిమాకో, లేదంటే ఒక అగ్రిమెంట్కో, ఒక పనికో ఎంతైతే తీసుకుంటారో అది ముందుగానే నిర్ణయించుకొని అది అగ్రిమెంట్ తీసుకోవాలి తప్ప ఆ పని పూర్తయిన తర్వాత అది సక్సెస్ అయితే ఒకలాగా, ఫెయిల్ అయితే ఇంకొకలాగా, ఆ విధమైన వ్యవహారాలు ఏం పెట్టుకోకుండా ఖచ్చితంగా మీకు ఎంత రావాలో అంత తీసుకుంటే మంచిది తప్ప సక్సెస్ అయిన తర్వాత నాకు డబల్ అవ్వండి, ఫెయిల్ అయితే మొత్తం వదిలేస్తాను, ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా నిజాయితీగా వర్క్ చేయడం వల్ల 100% మీ సక్సెస్ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక అదృష్టం, భాగ్యాధిపతి, భాగ్యస్థానంలో ఈ గురుగ్రహం మీకు పంచమ దృష్టితో మీ రాశిని వీక్షించడం వల్ల మీ యొక్క ప్రతి చర్యకి గురువు యొక్క సహకారం, దైవ సహకారం ఉంటుంది. పూర్వపుణ్య ఫలంతో మీరు మంచి కార్యక్రమాలు చేపడితే మంచిగానే మీ యొక్క విజయం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా
పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు సక్సెస్ పరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ముందు ఇబ్బంది కలిగించిన తర్వాత దాని లాభం చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రం కానీ, విదేశ ప్రయత్నాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక లాంగ్ జర్నీ కానీ, ఒక విమాన ప్రయాణం కానీ ఈ సమయంలో మీరు చేయడం కానీ, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా చాలా వరకు అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అనేది వృత్తిపరంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిలో మారడం కానీ, చేస్తున్న వృత్తితో పాటు అదనపు అవకాశం రావడం కానీ జరుగుతుంది. ఒకేసారి మీ యొక్క బాధ్యతలు పెరుగుతాయి. 2 రకాల ఉద్యోగం చేసినట్టుగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం మీద అటు 9, 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ప్రతినిత్యం మిమ్మల్ని ఏదో ఒక వృత్తిలో ఇన్వాల్వ్ చేస్తూ దానికి తగ్గట్టుగానే ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమంలో శుక్రుడు స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్లో కానీ, ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప గుర్తింపు, మీలో ఆకర్షణ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి సౌభాగ్య యోగంతో, ధనయోగంతో ఈ పక్షం అంతా కూడా స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరిగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని, నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు, కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద
ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.